హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 55. రోజులాగే ఈరోజు మార్నింగ్ కూడా 5:30 కల్లా నిద్రలేచి ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. బాడీ కొంచెం స్ట్రెయిన్గా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా ల్యాప్టాప్లో ఎక్కువ స్క్రీన్ చూస్తూ లేట్ నైట్ పడుకుంటున్నా. నిద్ర కూడా కంప్లీట్ అవ్వట్లేదు. తెలుసు, రెస్ట్ అయితే బాడీకి ఎక్కువగా ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి. అయినా కానీ ఓకే, కొన్నిసార్లు ఈ టైం మేనేజ్మెంట్లో ఏది తప్పదని తెలుసు. అవి ఫర్దర్ ఎలాగైనా సరే బాడీ రికవర్ అవుతుందనే హోప్తోనే అలాగే నా వర్కౌట్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నా. సో అయితే జిమ్కి వచ్చేసాక ఈరోజు అయితే వామప్ని అయితే కొంచెం ఎక్కువసేపే ట్రై చేశాను. బాడీని కొంచెం అంటే ఆల్రెడీ స్ట్రెయిన్ అయ్యి ఉండటం వల్ల నార్మల్గా వామప్ అవటం కోసం కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను. అలా చేస్తూనే కొంచెం నాకు నేనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం కోసం ఇలా స్టిక్ మూమెంట్తో కొంచెం ఏదో ట్రై చేశాను. సింగిల్ స్టిక్తోనే కొంచెం బెటర్గా రైట్ హ్యాండ్తో అయితే పర్ఫామ్ చేయగలుగుతున్నాను. ఏదో ఫన్నీగా 2 స్టిక్స్తో ఒకసారి ట్రై చేశాను, బట్ వర్కౌట్ కాలేదు. అసలుకి ప్రాక్టీస్ లేదు. ఇది కూడా నేను ప్రాక్టీస్ చేసింది కాదు, ఏదో నా సెల్ఫ్ మోటివేషన్తో ఎప్పుడు నాకు నేనే ప్రాక్టీస్ చేసుకునేదే. సో అందుకే అంత పర్ఫెక్షన్ కూడా ఉన్నట్లేదు. ఎనీవే, ఆఫ్టర్ వామప్ బాడీ కొంచెం నార్మలైజ్ అయ్యి కొంచెం యాక్టివ్గా అనిపించగానే ఇంకా వామప్ని అయితే అంతటితో స్టాప్ చేసేసి ఈరోజు వర్కౌట్కి అయితే స్టార్ట్ చేయడానికి జిమ్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు చెస్ట్ వర్కౌట్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్గా రొటీన్గా బెంచ్ ప్రెస్ అలా కాకుండా వెయిట్స్ ఒక 60 kg వెయిట్తో అయితే ఈ చెస్ట్ మెషిన్ మీద అయితే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఎక్కువ వెయిట్ మీద అయితే ఫోకస్ చేయకుండా సెట్లో రెపిటేషన్స్ మీద అయితే ఎక్కువ రెప్స్ చేయడానికి అయితే ఫోకస్ చేసి కౌంటింగ్ ఎక్కువ చేస్తూ ట్రై చేస్తున్నా. అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఈరోజు చేసిన ప్రతి వర్కౌట్లో ఇదే చేయడానికి అయితే ట్రై చేస్తాను. చెస్ట్ మెషిన్ మీద 3 sets కంప్లీట్ చేసుకొని డంబెల్ యూస్ చేసి బెంచ్ ప్రెస్ ట్రై చేశాను. బాడీ ఎంత స్ట్రెయిన్ అయ్యి ఉంది అంటే నేను వెయిట్స్ కూడా ఈక్వల్గా తీసుకోకుండా డిఫరెంట్ వెయిట్స్తో అయితే స్టార్ట్ చేసేసాను. అది నాకు తెలియటం లేదు. అంటే నా బాడీ అది డిఫరెంట్ వెయిట్స్ అయినా కానీ నాకైతే ఈక్వల్గానే అనిపిస్తూ ఉంది. తర్వాత వెయిట్స్ని అలాగే చేంజ్ చేసుకొని అప్పుడు ఈక్వల్ వెయిట్స్ అయితే యూస్ చేసి మళ్ళీ వర్కౌట్ని అయితే కంటిన్యూ చేశాను. భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ బిందులై చూపుతున్న ప్రేమకున్న ఆకర్షణ. ఈరోజు డంబెల్ యూస్ చేసి కౌంటింగ్తో పాటు వెయిట్ని కూడా మ్యాక్సిమం ఇంక్రీజ్ చేసి అయితే చూశాను. 20 kgs వెయిట్తో అయితే ఈరోజు ఫస్ట్ టైం డంబెల్ యూస్ చేసి ఒకసారి ఈ డంబెల్ ప్రెస్ అయితే ట్రై చేశాను. పంప్ అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ డిఫరెన్స్ కూడా చెస్ట్ షేప్లో కానీ కట్లో కొన్ని డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ వర్కౌట్ ఈ బటర్ఫ్లై సెట్ యూస్ చేసి దీంట్లో కూడా కౌంటింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేసి కౌంటింగ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెయిట్ మాత్రం ఫోకస్డ్గా సేమ్ వెయిట్ని మెయింటైన్ చేస్తూ కౌంటింగ్ని బాగా ఇంక్రీజ్ చేస్తూ అయితే వర్కౌట్ని అలాగే కంటిన్యూ చేశాను. వర్కౌట్ చేసేటప్పుడు కొన్నిసార్లు బాడీ టైర్డ్ అయినట్టుగా అది ఐస్లో కూడా బ్లర్ వచ్చేసినట్టు వీక్నెస్ అయితే అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. అలాంటప్పుడు అనిపిస్తూ ఉంది నేను డైట్ విషయంలో కానీ ఎక్కడన్నా
ఏదో మిస్టేక్ చేస్తున్నానేమో, లేదంటే నా ఏజ్తో పాటు ఎక్కడో వీక్నెస్ ఏదన్నా ఫీల్ అవుతున్నట్లు అలా అనిపిస్తుంది. బట్ రీజన్ అయితే అదేం కాదు, నేను బాడీకి అంత రెస్ట్ ఇవ్వకపోవడమే అండ్ కంప్లీట్ స్లీప్ అయితే ఇవ్వలేకపోవటం. అండ్ నేను ప్రస్తుతం మెయిన్ అంతా బాడీ మీద కానీ, లేదంటే బాడీ బిల్డింగ్ ఇలాంటి వాటి మీద మనకంత ఫోకస్ లేదు కాబట్టి, నా ఎగ్జామ్స్ మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా కాబట్టి రెస్ట్ అయితే అనుకున్నంతగా అయితే ఇవ్వటం కుదరదు. బట్ ఇలా ఉండి కూడా నేను ఈ వర్కౌట్స్ని ఎందుకు చేయాలి అని నాకు నేను క్వశ్చన్ చేసుకోవడానికి ఇది చేస్తూ ఉంటేనే నా మెంటల్గా అండ్ ఫిజికల్గా కొంచెం నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ నా మిగిలినవన్నీ రొటీన్ అలా ఫాలో అవుతూ ఉండటానికి కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంది. అందుకోసమే నా వర్కౌట్ మాత్రం ఏమాత్రం షెడ్యూల్ని స్కిప్ చేయకుండా వర్కౌట్ని అయితే నా డైలీ రొటీన్లో అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చెస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు ట్రైసెప్ని ట్రైన్ చేద్దామని చెప్పేసి ఒక లైట్ వెయిట్తో కర్ల్ బార్ యూస్ చేసి ట్రైసెప్ని అయితే ట్రైన్ చేస్తూ ఉన్నాను. బట్ అదే అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. అందుకే కర్ల్ బార్ రిమూవ్ చేసేసి ఒక ప్లెయిన్ బార్ని యూస్ చేసి సేమ్ వెయిట్తో వర్కౌట్ని అలాగే సపోర్ట్ లేకుండా ట్రైసెప్ని అయితే ట్రైన్ చేస్తూ ఉన్నా. ఇది ఆ కర్ల్ బార్ కంటే చాలా బెటర్గా ట్రైసెప్ మీద అయితే ఎఫెక్ట్ పడుతున్నట్లయితే అనిపించింది. ట్రైసెప్ వర్కౌట్లో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ రోప్ ఎక్స్టెన్షన్. అండ్ నా ఫేవరెట్ కూడా ఇది. ఎందుకో నా ట్రైసెప్ పార్ట్లో మాత్రం ఈ వర్కౌట్ నాకు చాలా ఎఫెక్టివ్గా ట్రైసెప్ మీద ప్రాపర్ ఇంపాక్ట్ అయితే పడుతున్నట్ల ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకే ఇది నా ఫేవరెట్ అనిపించింది. అందుకే దీన్ని మాత్రం చాలా ప్రాపర్గా 3 వర్కౌట్స్ అయితే లైట్ వెయిట్తో అయితే చేస్తూ ఉంటాను. ఈ రోజుకైతే కంప్లీట్ చేసేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.